హలో స్టూడెంట్స్, ఇవాళ మనం సెప్టెంబర్ 4th వీక్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈవీఎం బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి కదా, ఈ ఈవీఎం బ్యాలెట్ పేపర్స్ మీద కొన్ని చేంజెస్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా అక్కడ. సో ఒక బ్యాలెట్ పేపర్లో చేంజెస్ చేయాలి అంటే ఎలా చేయగలుగుతారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ 49B అయితే రివైజ్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇది కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 కింద దీన్ని రివైజ్ చేశారనమాట. సో ఇందులో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు బ్యాలెట్ పేపర్స్ మీద. ఎందుకు అని చెప్పేసి అంటే ఆ బ్యాలెట్ పేపర్ యొక్క రీడబిలిటీ పెరగడానికి. సో ఫస్ట్ వచ్చింది ఏంటి అంటే క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్స్. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ మీద ఏ క్యాండిడేట్ అయితే ఉంటారో అతని ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, అది కలర్ ఫోటోస్ తీసుకురాబోతున్నారు. అండ్ ఫేస్ కూడా దాదాపు 3/4 ఆఫ్ ద ఫోటో ప్లేస్ ఉంటుంది కదా, అందులో 3/4 ఫేస్ వచ్చేటట్టు ఉందన్నమాట. సో ఈ కలర్ ఫోటోస్ చేంజ్ కోసం అని చెప్పేసి రూల్ 49B ఏదైతే ఉందో దాని కింద ఈసీఐ రివైజ్ చేయడం జరిగిందనమాట. అండ్ దాంతో పాటు మనం చూసుకున్నట్టయితే అదే కాదు, నేమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ కానివ్వండి, నోటా కానీ అన్ని సేమ్ ఫాంట్లో సేమ్ సైజ్లో ఉండేటట్టు, బూత్ పేపర్ క్వాలిటీస్ ఉంటాయి కదా బ్యాలెట్ పేపర్స్వి 70 GSM పేపర్కి మార్చడము. అండ్ దాంతోపాటు కలర్ కోడింగ్, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అనుకోండి పింక్ విత్ స్పెషల్ RGB వాల్యూస్ ఉంటాయి కదా, సో ఆ కలర్ తీసుకురావడం. సో ఇవన్నీ మనకి రూల్ 49B కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ కింద ఉంటాయి అన్నమాట. ఒకసారి 49B గురించి చూసుకున్నట్టయితే ఏమేం కవర్ చేస్తుంది అంటే లాంగ్వేజెస్, అంటే ఏ లాంగ్వేజెస్లో బ్యాలెట్ డీటెయిల్స్ ఉండొచ్చు, అండ్ ఆర్డర్ ఆఫ్ ద నేమ్స్ అనమాట. ఎవరి దాని ప్రకారం అంటే దేని బట్టి ఆర్డర్ ఆఫ్ ద నేమ్స్, క్యాండిడేట్ నేమ్స్ ఉంటాయి కదా దాన్ని డిఫైన్ చేయొచ్చు అని చెప్తుంది. అండ్ ఇప్పుడు నేమ్ సిమిలారిటీ ఉంది అనుకోండి, వాళ్ళ ఆక్యుపేషన్, రెసిడెన్సీ దాన్ని బట్టి డిస్టింగ్విష్ చేయాలి కదా. సో దాని గురించి 49Bలో చెప్తుంది, 49B సెక్షన్ చెప్తుంది. అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ డ్యూటీస్ కూడా మనకి 49B సెక్షన్ అనేది చెప్తుంది. నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే QCO ఫ్రేమ్వర్క్ని సింప్లిఫై చేస్తుంది అనమాట. అసలు ఈ QCO ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అంటారనమాట. ఓవరాల్గా MSMEs ఉన్నాయి కదా, వాటి యొక్క కంప్లైంట్స్ బర్డెన్ తగ్గించడానికి, వాటి యొక్క బిజినెస్ అనేది ఈజ్ చేయడానికి ఈ క్వాలిటీ కంప్లైంట్స్ ఆర్డర్స్లో కొంచెం ఈజ్ అనేది తీసుకురావడం జరిగింది. నీతి ఆయోగ్ ప్యానల్ ప్రపోజ్ చేస్తుంది అనమాట. సో బేసిక్గా ఏంటి అంటే క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అంటే ఏంటి మనం చూసుకున్నట్టయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉంటుంది కదా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ 2016 కింద ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దట్ ఒక ఇండియన్ స్టాండర్డ్స్ పెట్టి ఆ స్టాండర్డ్స్కి అనుగుణంగా ప్రోడక్ట్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. అదే క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్. ఇది ఇంకో మనం చూసుకున్నట్టయితే కొన్ని వాలంటరీగా చేసే ఉంటాయి, కొన్ని మ్యాండేటరీగా ఉంటాయి అనమాట క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్. నార్మల్గా మనం చూసుకున్నట్టయితే వాలంటరీ వాటికి BIS సర్టిఫికేషన్ అనేది ఇస్తూ ఉంటారు. కానీ మనం చూసుకున్నట్టయితే BIS లైసెన్స్ కావాలన్నా లేకపోతే COC కావాలనుకున్నా సరే ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది లైసెన్స్ కావాలి అనుకున్నట్టయితే. అండ్ కొన్ని స్టాండర్డ్ మార్క్స్ ఉంటాయి అనమాట, ISI మార్క్ అని చెప్పేసి. BIS లీగల్ బ్యాకింగ్గా ఉంటుంది వెనకాల, అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లీగల్ బ్యాకింగ్గా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఇంకేమి స్టెప్స్ తీసుకొచ్చింది మనకి ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్లో అంటే సర్టిఫికేషన్ ఫాస్టర్గా చేస్తుంది విదిన్ 30 డేస్లో. అండ్ దాంతోపాటు MSME కోసం అని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. జన్ సున్వాయ్ ఇదేంటి అంటే వారానికి 3 సార్లు ఆన్లైన్ ఓపెన్ హౌస్ అనమాట మాట్లాడుకోవడానికి. అండ్ మనక్ మన్హాటన్ అని చెప్పేసి BIS వాళ్ళ ఫీల్డ్ ఇనిషియేటివ్ రీజనల్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్టెప్స్ ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్కి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్మాగ్ ఈటింగ్ కోటింగ్స్. రీసెంట్గా మన న్యూస్లో చూసుకున్నట్టయితే స్మాగ్ ఈటింగ్ కోటింగ్స్ గురించి చాలా ఉంది. సో ఒక్కసారి న్యూస్లో చూసుకుంటే గవర్నమెంట్ ఈ టెక్నాలజీ ఒకసారి బ్యాక్ చేయడం అనౌన్స్ చేసింది అనమాట. ఈ స్మాగ్ ఈటింగ్ కోటింగ్స్లో ఏముంటుంది అంటే టైటానియం డైఆక్సైడ్ ఉంటుంది. ఏముంటుంది? టైటానియం డైఆక్సైడ్ బేస్డ్ కోటింగ్స్. ఎప్పుడైతే ఈ టైటానియం డైఆక్సైడ్ కోటింగ్స్ ఏవైతే ఉంటాయో అవి రోడ్స్ మీద కానివ్వండి, లేకపోతే పబ్లిక్ పేవ్మెంట్స్ ఉంటాయి కదా వాటి మీద వేయడం జరుగుతుంది. ఎప్పుడైతే స్మాగ్ వచ్చేసేసి దీనికి టచ్ అవుతుందో సన్లైట్ ద్వారా, ఏంటది ఫోటోకిటాలిసిస్ అంటారు. సో దాని ద్వారా ఈ హార్మ్ఫుల్ ఎయిర్ ఆర్ పొల్యూటెడ్ ఎయిర్ ఉంటుంది కదా అది బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట. అసలు స్మాగ్ అంటే ఏంటి? స్మోక్ ప్లస్ ఫాగ్ రెండు కలిస్తే స్మాగ్ అంటాం. ఏంటి స్మాగ్ అంటే? స్మోక్ ప్లస్ ఫాగ్, ఈ రెండు కలిస్తే మనం స్మాగ్ అని పిలుస్తాం అనమాట. ఈ స్మాగ్ ఏదైతే ఉంటుందో మనకి దానివల్ల హేజీగా ఉండడము, లేకపోతే బాగా మాయిస్ట్గా హేజీగా, అండ్ దాంతోపాటు కొన్నిసార్లు కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఈ స్మాగ్కి. సో బేసిక్గా స్మాగ్లో 2 రకాలు ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేటప్పటికి సల్ఫ్యూరియస్ స్మాగ్ అంటాము, రెండోది వచ్చేటప్పటికి మనం ఫోటోకెమికల్ స్మాగ్ అంటాము. సల్ఫ్యూరియస్ స్మాగ్ అంటే లండన్ స్మాగ్ అని కూడా పిలుస్తారు అనమాట. ఎప్పుడైతే ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేస్తూ ఉంటామో అప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ అక్కడ ఉన్నటువంటి ఎమిషన్స్ కానివ్వండి, సో దానివల్ల మనకి సల్ఫ్యూరియస్ స్మాగ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని లండన్ స్మాగ్ అని కూడా పిలుస్తామని చెప్పాం కదా. ఇది ఎక్కువ కోల్డ్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్స్లో ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫోటోకెమికల్ స్మాగ్. ఇది ఎప్పుడైతే ఇండస్ట్రీస్ కానివ్వండి, ఆటోమొబైల్స్ ఉంటాయి కదా వాటి యొక్క ఎగ్జాస్ట్ ఉంటాయి కదా, సో
అవన్నీ సన్లైట్ తో కలిసినప్పుడు అప్పుడు వచ్చినటువంటి స్మాగే ఈ ఫోటోకెమికల్ స్మాగ్ అన్నమాట. సో దీని తర్వాత ఏమవుతుంది అంటే గ్రౌండ్ లెవెల్లో ఓజోన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఈ ఫోటోకెమికల్ స్మాగ్ ఏదైతే ఉందో డార్క్ బ్రౌన్ కలర్ లో ఉండడం వల్ల విజిబిలిటీ అనేది చాలా దెబ్బతింటుంది. ఇవి రెండు మేజర్ టైప్స్ ఆఫ్ స్మాగ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గ్లోబల్ గా చూసుకున్నట్టయితే ఈ స్మాగ్ కోటింగ్స్ ఏవైతే ఉన్నాయో స్మాగ్ ఈటింగ్ కోటింగ్స్ గ్లోబల్ గా డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. అండ్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే రియల్ వరల్డ్ కండిషన్స్ కానివ్వండి, సస్టైనబిలిటీ కానివ్వండి, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కానివ్వండి, ఇవన్నీ ఇండియాలో చూస్తున్నాం మనం దానికి. నెక్స్ట్ 2025 యొక్క వరల్డ్ ట్రేడ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఎవరిస్తారు? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇస్తుంది ఈ రిపోర్ట్. ఎప్పుడు ఇస్తుంది? ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా ఇది ఒక ఫ్లాగ్షిప్ పబ్లికేషన్ అనమాట. గ్లోబల్లో ట్రేడ్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ట్రేడ్ ఎలా జరుగుతుంది, అండ్ ఫ్యూచర్ ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది ట్రేడ్లో అని చెప్పేటటువంటి రిపోర్టే ఇది వరల్డ్ ట్రేడ్ రిపోర్ట్ 2025. సో 2025 యొక్క థీమ్ ఏంటి అనేది చూడాలి. మేకింగ్ ట్రేడ్ అండ్ ఏఐ వర్క్ టుగెదర్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఆల్. ట్రేడ్ తో పాటు ఏఐని ఇంటిగ్రేట్ చేశారు. మనకి 2025 థీమ్ లో చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా 2-3 కీ హైలైట్స్ చూద్దాము, విచ్ ఆర్ మన మెయిన్స్ ఆన్సర్ రాసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే బై 2040 మనం ఏఐ గ్లోబల్ ట్రేడ్ దాదాపు 30 నుంచి 37% ఇంక్రీజ్ చేస్తుందంట మనకి గ్లోబల్ ట్రేడ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఏ అడాప్షన్ వల్ల దాదాపు గ్లోబల్ జీడీపీకి 12 నుంచి 13% అనేది పెరుగుతుందంట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ట్రేడ్ లో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసికలీ ట్రేడ్ ని మల్టిప్లై చేస్తుంది. అండ్ నియర్లీ 40% బై 2040 అనేది చెప్పడం జరిగింది అనమాట, మల్టిప్లై చేసేది. సో ఇది బేసిక్ అబ్జర్వేషన్స్ దీంట్లో. నెక్స్ట్ సావరిన్ క్రెడిట్ రేటింగ్స్. రీసెంట్ గా ఏం జరిగింది అంటే రేటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు బేసిక్గా జపాన్ వాళ్ళు ఇండియా యొక్క సావరిన్ క్రెడిట్ రేటింగ్ అనేది బీబీబీ నుంచి బీబీబీ ప్లస్ కి తీసుకొచ్చారనమాట. బీబీబీ ప్లస్ అంటే మనకి స్టేబుల్ అని అర్థము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సావరిన్ క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటి? ఒక కంట్రీ యొక్క వాళ్ళు డెప్ట్ కట్టగలుగుతారా, వాళ్ళు తీసుకునేటువంటి అప్పులు ఉంటాయి కదా అవి కట్టగలుగుతారా లేదా అని చెప్పేటటువంటి అసెస్మెంట్ సిస్టమే మనకి సావరిన్ క్రెడిట్ రేటింగ్స్ అని పిలుస్తారు అనమాట. ఈ కొన్ని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, ఆ ఏజెన్సీస్ వీళ్ళకి మనకి రేటింగ్ ఇస్తూ ఉంటారు. అదే సావరిన్ క్రెడిట్ రేటింగ్స్. బేసిక్ గా 2 గ్రేడ్స్ ఉంటాయి అనమాట. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అంటారు, ఇంకొకటి స్పెక్యులేటివ్ గ్రేడ్ అంటారు అనమాట. ఎప్పుడైతే ఒక కంట్రీ యొక్క రేటింగ్ బీబీబీ కన్నా ప్లస్ ఉందనుకోండి, అంటే మోర్ దాన్ బీబీబీ అయితే దాన్ని సేఫ్ కింద చెప్తారు. అండ్ బిలో దిస్ బీబీబీ రిస్కీ అని చెప్తారు అనమాట. సో దాన్ని బట్టేసేసి మనకి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గ్యానెక్స్. ఇండియా రీసెంట్ గా ఎనలాగ్ స్పేస్ ఎక్స్పెరిమెంట్ ఒకటి లాంచ్ చేసింది అనమాట అండర్ గగన్యాన్ మిషన్ ప్రోటోకాల్స్. సో ఈ గగన్యాన్ మిషన్ కింద గ్యానెక్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ గగన్యాన్ లో ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ ఉంటుంది కదా, సో అవన్నీ స్టిమ్యులేట్ చేయడానికి ఈ ఎనలాగ్ మిషన్ అనేది క్రియేట్ చేశారనమాట. ఏ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇందులో? ఫస్ట్ ఇస్రో, తర్వాత ఐసీఎంఆర్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ బెంగళూరు. ఈ 3 ఇన్స్టిట్యూట్స్ కలిపేసి ఈ గ్యానెక్స్ మిషన్ ని ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇందులో ఆస్ట్రోనాట్స్ ఎవరైతే గగన్యాన్ మిషన్ లో వెళ్ళబోతున్నారో వాళ్ళకి టెస్టింగ్, మెడికల్, సైకలాజికల్, టీమ్ వర్క్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ వీటన్నిటి యొక్క టెస్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు ఇది స్టిమ్యులేషన్ అండ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ఈ గ్యానెక్స్. నెక్స్ట్ బ్లూ పోర్ట్స్. రీసెంట్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ కింద ఈ బ్లూ పోర్ట్స్ కోసం అని చెప్పేసి వరల్డ్ క్లాస్ బ్లూ పోర్ట్స్ డెవలప్ చేయాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది అనమాట. అసలు బ్లూ పోర్ట్స్ అంటే ఏంటి? FAOs ఒక టీసీపీ ప్రోగ్రామ్ కింద ఉంది. టీసీపీ అంటే ఏంటి? టెక్నికల్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ కింద మనకి బ్లూ పోర్ట్స్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఫిషింగ్ హార్బర్స్ ఉంటాయి కదా, ఈ హార్బర్స్ ని కొంచెం సస్టైనబుల్ గా, స్మార్ట్ అండ్ ఇంక్లూజివ్ గా తయారు చేయడమే బ్లూ పోర్ట్స్ యొక్క మేజర్ ఉద్దేశము. సో దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ 2 బ్యాలెన్స్ అవుతాయి అనమాట. సో ఫిషింగ్ హార్బర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని మోడర్నైజ్ చేసుకోవడము, అండ్ దాంతోపాటు పోస్ట్ హార్వెస్ట్ ఎఫిషియన్సీ అంటే ఫిష్ హార్వెస్ట్ అయిన తర్వాత దాని యొక్క సస్టైనబుల్ గా దాని యొక్క ఎఫిషియన్సీ పెంచడము, ట్రేసబిలిటీ, క్లైమేట్ రెసిలియంట్ టెక్నాలజీస్ డెవలప్ చేసుకోవడము, ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఇవ్వడం దీని యొక్క మేజర్ ఉద్దేశము. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్వాసీ మూన్ 2025 PM7 అని చెప్పేసి రీసెంట్ గా న్యూస్ లో ఉందన్నమాట. ఆస్ట్రానమర్స్ రీసెంట్ గా ఒక క్వాసీ మూన్ ని మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాసీ మూన్ అంటే ఏంటి? ఎలా అయితే ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుందో సో అలానే తిరిగే సేమ్ ఆర్బిటల్ పాత్ ని మెయింటైన్ చేస్తాయి ఈ క్వాసీ మూన్స్. కాకపోతే ఇక్కడ ఎర్త్ కి గ్రావిటేషనల్ గా బౌండ్ అవ్వవు అనమాట అవి. సో మినీ మూన్స్ కి క్వాసీ మూన్స్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మినీ మూన్స్ టెంపరీగా ఎర్త్ యొక్క గ్రావిటీ ఫీల్డ్ లో ఉంటాయి, కానీ క్వాసీ మూన్స్ మనం చూసుకున్నట్టయితే ఎర్త్ యొక్క గ్రావిటీ ఫీల్డ్ లో ఉండవు. అది మేజర్ డిఫరెన్స్ అనమాట. ఒక ప్రాక్సిమిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఈ క్వాసీ మూన్స్ అనేవి. ఒకసారి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈవో ఏఐ మోడల్ ఉందన్నమాట. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సైంటిస్ట్ ఈవో ఏఐ మోడల్ ని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ దేనికి వాడతారు అంటే జీనోమిక్స్ కి వాడతారు అనమాట.
కొత్త రకమైనటువంటి బ్యాక్టీరియోఫేజెస్ ని తయారు చేయడానికి. సో దాని ద్వారా డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఆ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, వాటికి ఎగెనైస్ట్ గా మనం యాంటీబయాటిక్స్ ని తయారు చేసుకోవడానికి ఈ EOAI మోడల్ ని వాడచ్చు. సో ఒక్కసారి ఇది ఒక లార్జ్ స్కేల్ AI మోడల్. మైక్రోబియల్ అండ్ వైరల్ జెనెటిక్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా, వాటి గురించి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. జస్ట్ డిఎన్ఏకి ఇది ఒక చాట్ జీపీటీ లాగా అనమాట. డిఎన్ఏ వైరసెస్ ని ట్రాక్ చేయడానికి వాటికి కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని డెవలప్ చేసింది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ ఆర్క్ ఇన్స్టిట్యూట్. సో బేసిక్ గా దీని యొక్క ఎయిమ్ వచ్చేటప్పటికి థెరప్టిక్ డిజైన్, అంటే ఇప్పుడు డ్రగ్స్ ఎలా మాడ్యులేట్ చేయాలి, సో అలా డిజైన్ చేయడము, అండ్ దాంతో పాటు డిఎన్ఏ మ్యూటేషన్స్ ఎక్కడున్నాయి, ప్రోటీన్ ఫంక్షన్స్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ద్రవ్య పోర్టల్. రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఈ ద్రవ్య పోర్టల్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఆయుర్వేదిక్ డే జరిగింది అనమాట. సో ఆయుర్వేదిక్ డే రోజున ఈ ద్రవ్య పోర్టల్ ని తీసుకొచ్చారు. సో ఈ ద్రవ్య పోర్టల్లో ఏముంటుంది అంటే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి టెక్స్ట్, మానుస్క్రిప్ట్స్, లేదా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రోడక్ట్స్ కానివ్వండి, అవన్నీ ఉంటాయి కదా, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తము మనకి పోర్టల్లో పెట్టడం జరుగుతుంది. సో దాదాపు హెర్బ్స్, మెటల్స్, మినరల్స్, యానిమల్ ప్రోడక్ట్స్, జెమ్ స్టోన్స్, ఇవన్నీ క్లాసిక్ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ అన్ని, ప్రొప్రైటరీ ఫార్ములేషన్స్ అన్ని మనకి ద్రవ్య పోర్టల్లో ఉండబోతున్నాయి అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీని యొక్క ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ వచ్చి కేరళ ఆయుర్వేదిక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఇది ఒక డిజిటల్ రిఫరెన్స్ లైబ్రరీ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే స్లాబ్ సూట్స్. రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ స్లాబ్ సూట్స్కి ఎగనైస్ట్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్లాబ్ సూట్స్ అంటే ఏంటి? ఇక్కడ నార్మల్గా ఏదైనా సరే ఒక డిఫమేషన్ కానివ్వండి, ఏదైనా ఒక పర్సన్ మీద వేసేదాన్ని స్లాబ్ సూట్స్ అంటారు అనమాట. అంటే ఎగ్జాజరేటెడ్ క్లెయిమ్స్తో అవసరం లేకపోయినా సరే రాంగ్గా వేయడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ కార్పొరేషన్స్ కానీ, ప్లాంటివ్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఎవరైతే పవర్ఫుల్ ఎంటిటీస్ ఉంటారో వాళ్ళు పబ్లిక్ డిబేట్ స్టైఫల్ చేయడానికి, అంటే జర్నలిస్ట్ ఎవరైనా వాళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు అనుకోండి, NGOs ఎవరైనా వాళ్ళకి అగెనిస్ట్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద వేసేవే ఈ స్లాబ్ సూట్స్ అనమాట. సుప్రీంకోర్టు ఇలాంటి స్లాబ్ సూట్స్కి ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి రీసెంట్గా చెప్పడం జరిగింది. ఆ కాంటెక్స్లో మనం స్లాబ్ సూట్స్ అంటే ఏంటి అని డిస్కస్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చి మనకి కే వీసా అంటే ఏంటి? మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా చైనాలో ఈ కే వీసా ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే స్టెమ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ కే వీసా ఇస్తున్నారు. సో బేసికల్లీ ఇది October 1 నుంచి ఇది స్టార్ట్ చేయబోతున్నారు. ఇక్కడ కే వీసా చూసుకున్నట్టయితే ఫారెన్ యూత్ కానివ్వండి, ప్రొఫెషనల్స్ కానివ్వండి, స్పెసిఫిక్గా స్టెమ్ ఫీల్డ్స్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఫీల్డ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇచ్చేటటువంటి వీసా అనమాట ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్గా ఉంటారు దీనికి. అండ్ దాంతో పాటుగా ప్రొఫెషనల్స్ స్టెమ్ రీసెర్చ్లో ఎంగేజ్డ్ ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళకి. అండ్ ఒకసారి ఈ వీసా యొక్క ఇవి ఫీచర్స్ చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు అంటే ఎన్నిసార్లైనా రావచ్చు, ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు. అండ్ దాంతో పాటుగా దీనివల్ల సైన్స్, టెక్నాలజీ ఎకో సిస్టమ్ మనకి ఓవరాల్ చైనాలో డెవలప్ చేయడానికి ఈ కే వీసా ద్వారా దే ఆర్ ప్లానింగ్ ఇట్. నెక్స్ట్ 6th షెడ్యూల్. రీసెంట్గా లడఖ్లో కొన్ని ప్రొటెస్ట్ జరుగుతున్నాయి అనమాట. ఏంటి లైక్ 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలి అండ్ స్టేట్హుడ్ రావాలి అని చెప్పేసి. సో ఒక్కసారి 6th షెడ్యూల్ గురించి చూసుకున్నట్టయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ట్రైబల్ ఏరియా, స్పెసిఫిక్గా నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్ ఒక అడ్మినిస్ట్రేషన్ కోసం చేశారనమాట ఇది. సో బేసిక్గా ది బార్డర్లీ కమిషన్ ఉంది కదా, ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ద్వారా ఈ 6th షెడ్యూల్ని తీసుకురావడం జరిగింది. సో బేసిక్గా ఇది 1950లో ఫోర్స్లోకి వచ్చింది. అంటే ఆర్టికల్ 244(2) అండ్ 275(1). ఏం ఆర్టికల్స్? 244(2) అండ్ 275(1). ఇది మనకి 6th షెడ్యూల్ ఏ స్టేట్స్లో ఉంటుంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే 6th షెడ్యూల్ యాక్చువల్గా 5th షెడ్యూల్కి 6th షెడ్యూల్కి డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 6th షెడ్యూల్ ఎక్కువ అటానమీ ఇస్తుంది అనమాట. ఎలా? అటానమస్ కౌన్సిల్స్ ఉంటాయి కదా, అవి ఎలక్టెడ్గా ఉంటాయి. దానికి లెజిస్లేటివ్, జ్యుడిషియల్ అండ్ ఫైనాన్షియల్ పవర్స్ ఉంటాయి. సో ఇది మేజర్ డిఫరెన్స్ 5th షెడ్యూల్కి 6th షెడ్యూల్కి. 6th షెడ్యూల్లో అటానమీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 6th షెడ్యూల్ ఏ స్టేట్స్లో ఉంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దాంతోపాటుగా ECI నెట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త సైన్ ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట ECI నెట్ ద్వారా. సో ఇదేంటి అంటే అప్లికెంట్స్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ కానీ డెలిషన్ కానివ్వండి, ఓటర్ నేమ్స్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నా సరే వీళ్ళు ఆధార్ లింక్డ్ ఫోన్ మెంబర్స్ ద్వారా వెరిఫై చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఫామ్ ఫైల్ చేసిన తర్వాత అప్లికెంట్స్ CDAC వాళ్ళు హోస్ట్ చేసినటువంటి పోర్టల్లోకి ఎంటర్ అవుతారనమాట. సో అక్కడ ఆధార్ని పెట్టేసేసి అక్కడ నుంచి OTP జనరేట్ చేసుకుంటారు వెరిఫికేషన్స్కి. కానీ ఈ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఏదైతే ఉంటుందో అది ఫామ్ సబ్మిషన్తో పాటు ECI నెట్లోకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఫ్రాడ్యులెంట్ ఓటర్స్ రిజిస్టర్ అవ్వడం కానివ్వండి, లేకపోతే చేంజ్ చేయడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఇది ఫర్దర్గా మనకి ఇది June 19 జరిగిన బై ఎలక్షన్స్లో వాడడం జరిగింది అనమాట ఓవరాల్గా.
నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్. రీసెంట్గా ఇండియా ఈ నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్ని అప్డేట్ చేయాలి, అది కూడా బేలంలో మనకి COP30 జరగబోతుంది కదా, అక్కడ ఇండియా ఈజ్ ట్రయింగ్. ఒక్కసారి మన అప్డేటెడ్ ఎన్డీసీస్ కానీ అసలు ఎన్డీసీస్ ఏంటి అని చూద్దాము. 2022లో ఇండియాస్ ఎన్డీసీస్ చూసుకున్నట్టయితే నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్ బై 2030 మనం 45% ఆఫ్ ద ఎమిషన్ ఇంటెన్సిటీ టు ద జీడీపీ తగ్గించుకోవాలని చెప్పాము. అండ్ దాంతోపాటు 50% ఆఫ్ ద ఎలక్ట్రిక్ పవర్ కెపాసిటీ నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి తీసుకురావాలని చెప్పాము. అండ్ అట్లీస్ట్ 2 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ సింక్ ఉంది కదా, సో దాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పామన్నమాట. ఇది 2022లో ఇండియా తీసుకున్నటువంటి నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. మనం ప్రోగ్రెస్ ఇప్పుడు దాకా చూసుకున్నట్టయితే జీడీపీ ఎమిషన్స్ ని 33%కి తగ్గించగలిగాము. అండ్ దాంతోపాటు 50% ఆఫ్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీని తీసుకురాగలిగాము మనము. సో ఇవన్నీ మన అప్డేటెడ్ ఎన్డీసీస్ కి ముందుకు వెళ్ళబోతున్నాయి. అండ్ అది ఇంకా ఫిక్స్ చేసుకోలేదు అనమాట అప్డేటెడ్ ఎన్డీసీస్ ఏంటి అని చెప్పేసి మనం. అండ్ నీతి ఆయోగ్, రీసెంట్ గా నీతి ఆయోగ్ పాత్వేస్ ఫర్ ద ప్రోగ్రెస్ అనాలిసిస్ అండ్ ఇన్సైట్స్ ఇంటూ ఇండియాస్ ఇన్నోవేషన్ స్టోరీ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇండియా యొక్క ఇన్నోవేషన్ ఎలా ముందుకు వెళ్తుంది అండ్ ప్రోగ్రెస్ కి ఎలాంటి పాత్వేస్ ఉన్నాయి అని చెప్పేసి, ఇండియా ఎలా ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది అనే విషయం మీద. సో ఓవరాల్ గా ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ఉంది చూసారా, నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్స్ లో ఈ రిపోర్ట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండస్ట్రీ కానివ్వండి, గ్రాస్ రూట్స్ ఎకో సిస్టమ్ కానివ్వండి ఎలా జరుగుతుంది అని చెప్పేసి. ఆ రిపోర్ట్ పేరు ఏంటి? పాత్వేస్ టు ప్రోగ్రెస్ అనాలిసిస్ అండ్ ఇన్సైట్స్ ఇంటూ ఇండియాస్ ఇన్నోవేషన్ స్టోరీ. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? నీతి ఆయోగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నైట్ మేర్ బ్యాక్టీరియా. రీసెంట్ గా మనకి యూఎస్ లో హెల్త్ అఫీషియల్స్ ఈ నైట్ మేర్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది అని చెప్పడం జరిగింది అనమాట. అసలు ఈ నైట్ మేర్ బ్యాక్టీరియా అంటే ఏంటి? డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అని మనం ఈ నైట్ మేర్ బ్యాక్టీరియా అంటాం. ఫస్ట్ అసలు డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫీవర్ వచ్చింది అనుకోండి, మనం టాబ్లెట్స్ వేసుకోవాలి. సో ఒక 3 days కోర్సో 4 days కోర్సో టాబ్లెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఆ 3 days కోర్స్ కానీ 4 days కోర్స్ కానీ వేసుకోరో అప్పుడు ఏమవుతుంది అంటే అసలు వేసుకోకపోయినా కానివ్వండి, అంటే 1 day వేసుకొని మిగతా 3 days వేసుకోకపోయినా, లేదా సరిగ్గా వేసుకోకపోయినా ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోవడం జరగదు. సో ఇది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకసారి బ్యాక్టీరియా ఎవాల్వ్ అయిపోయింది అంటే ఇది ఏ రకమైన ఈ డ్రగ్స్ ఉన్నాయి కదా, అంటే ఈ టాబ్లెట్స్ ఉన్నాయి కదా, దానికి మళ్ళీ పనిచేయదు, ఈ డ్రగ్స్ కి ఎవాల్వ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దీన్నే డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా అని చెప్తాం మనం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ నైట్ మేర్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇది NDM జీని క్యారీ చేస్తుంది అనమాట. NDM జీన్ అంటే ఏంటి? న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టిమేజ్ జీన్. ఏంటది? న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టిమేజ్ జీన్. సో ఇది కార్బనిపెమ్స్ అనేటువంటి యాంటీబయాటిక్స్ కూడా రెసిస్టెంట్ గా ఉంది. బేసిక్ గా ఈ యాంటీబయాటిక్స్ అంటే ఎప్పుడైతే మనకు ఫీవర్ వస్తే కొన్ని మెడిసిన్స్ ఇస్తారన్నారు కదా, అందులో ఫస్ట్ లైన్ అని, సెకండ్ లైన్ అని, థర్డ్ లైన్ అని ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్ అంటే ఏంటి? బేసిక్ డ్రగ్స్ అనమాట. సెకండ్ లైన్ అంటే ఏంటి? దానికన్నా కొంచెం పవర్ఫుల్ డ్రగ్స్. థర్డ్ లైన్ ఇంకా పవర్ఫుల్. అండ్ హైయెస్ట్ పవర్ఫుల్ వచ్చినప్పటికీ కార్బనిపెమ్స్. మనకి ఏదైనా సరే డిసీజ్ వచ్చినప్పుడు కార్బనిపెమ్స్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ద యాంటీబయాటిక్స్ మన దగ్గర ఉన్నవి. సో ఈ నైట్ మేర్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఈ కార్బనిపెమ్స్ కూడా రెసిస్ట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ హైలీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే కార్బనిపెమ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాస్ అయితే చాలానే పెరిగాయంట US లో. సో ఇదంతా దాని గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సవాల్కోటే డ్యామ్. రీసెంట్ గా మనకి సవాల్కోటే డ్యామ్ ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో ఉందో ఫోకస్ లోకి వచ్చిందనమాట. ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ ప్యానెల్ ఉంది కదా, సో ఈ NHPC వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ని రివైవ్ చేస్తున్నప్పుడు ఈ సవాల్కోటే డ్యామ్ గురించి ఉంది. ఒక్కసారి ఈ సవాల్కోటే డ్యామ్ గురించి చూద్దాము. సో ఇందులో దాదాపు 2185 మెగావాట్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ని కట్టాలి అని చెప్పేసి ప్రపోజల్ ఉంది. అండ్ ఇది చీనాబ్ రివర్ మీద ఉందన్నమాట. జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి రాంబన్ డిస్ట్రిక్ట్ ఎక్కడ చీనాబ్ రివర్ మీద ఈ సవాల్కోటే డ్యామ్ అనేది ఉంది. అండ్ జమ్మూ కాశ్మీర్ లో చూసుకున్నట్టయితే లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇది. అండ్ దాంతో పాటుగా NHPC వాళ్ళు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు విత్ కొలాబరేషన్ విత్ జమ్మూ కాశ్మీర్ స్టేట్ యొక్క PDC నుంచి. సో ఇది September 4th వీక్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.